వాట్? లంక నగరం ఇప్పుడున్న శ్రీలంక కాదా? కాదు. యతో ద్వీప సముద్రస్య సంపూర్ణే శతయోజనే తస్మిన్ లంకాపురి రమ్య నిర్మిత విశ్వకర్మనే. ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో హనుమంతుడికి వానరసేనకి సముద్రం మీదుగా 100 యోజనాల దూరం వెళ్తే ఒక ఐలాండ్ వస్తుంది. అందులో విశ్వకర్మ నిర్మించిన లంకా నగరం ఉంటుంది అని సంపతి చెప్తాడు. ఇండియా టు శ్రీలంక 30 to 40 కిలోమీటర్స్ అనుకుంటా. ఒక్క యోజనం అంటే అప్రాక్సిమేట్లీ 13 కిలోమీటర్లు. 100 యోజనాలు అంటే 1300 కిలోమీటర్లు. అంటే రావణ లంక సముద్రంలో ఉందంటున్నావా? వెయిట్ ఎ సెకండ్. ఇది ఓషనోగ్రఫీ డాటా. వాటర్ లేకుండా మన ఇండియన్ ఓషన్ ఇలా ఉంటుంది. సీ ద షాడోస్. వాట్? సముద్రంలో పెద్ద పెద్ద మౌంటైన్స్ ఉన్నాయి. యా, వాల్మీకి రామాయణం ప్రకారం లంక 100 యోజనాల దూరంలో ఇండియాకి దక్షిణ దిక్కులో ఉంటుంది. లంక గురించి ఇంకో రిఫరెన్స్ కూడా ఉంది. యాజ్ పర్ జ్యోతిష శాస్త్ర. ఏంటది? యాక్చువల్గా ఏన్షియంట్ టైంలో వరల్డ్కి ప్రైమ్ మెరిడియన్ మన ఇండియాలోని ఉజ్జయిన్ నుండి పాస్ అవుతుంది. ద స్ట్రేట్ లైన్ గోస్ టు లంక. 1500 సంవత్సరాల క్రితమే వరాహమిహిర పంచసిద్ధాంతికలో లంక గురించి డిస్క్రైబ్ చేశారు. ఏమని డిస్క్రైబ్ చేశారు? లంకలో ఉదయం అయితే సిద్ధపురలో సాయంత్రం అవుతుంది, యమకోటిలో మధ్యాహ్నం, రోమకలో అర్ధరాత్రి అవుతుంది. యా, ఏన్షియంట్ టైంలో మెక్సికో, ఆస్ట్రియా అండ్ రోమ్ ఈ నగరాలని ఇలాగే పిలిచేవారని చెప్తారు. వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తే సమ్వేర్ ఈ రేడియస్లోనే లంకా నగరం ఉండాలి. వీటన్నిటిని కలుపుకొని చూస్తే రామసేతు ఎక్కడ కట్టారు? భారతదేశానికి దక్షిణ దిక్కులో 1300 కిలోమీటర్ల దూరాన ఉన్న లంకా నగరానికి కట్టారు. రామసేతు 5 రోజుల్లో 100 యోజనాల దూరం. రామసేతు ఎలా కట్టారు? కట్టించింది ఎవరు? వానరసేన ఎంత పెద్దది? 10 యోజన విస్తీర్ణం, 100 యోజనమయనం. అది ఎలా సాధ్యం? రాజు సుగ్రీవ శ్రీరాముడి వెంట రావణుడిపై యుద్ధం చేయడానికి సిద్ధం కండి అని వానరులకు ఆర్డర్ వేశాడు. ఎక్కడెక్కడి నుండి వచ్చారు ఈ వానరసేన? మహేంద్ర, హిమాలయ, వింధ్య, కైలాస, మండోరా, ఉదయాద్రి, అస్తాద్రి, పద్మ, అంజన, మేరు పర్వతాల నుండి అన్ఇమాజినబుల్ నంబర్ ఆఫ్ వానరాస్ రాముడితో కలిసి యుద్ధానికి బయలుదేరారు. వానరసేన అంత పెద్దదా? ఓపెన్ ఇండియన్ నంబరింగ్ సిస్టమ్. 1,00,000 కోట్లు కలిపితే ఒక శంకు, 1,00,000 శంకులు కలిపితే ఒక మహాశంకు. రీడ్ ఫుల్ డీటెయిల్స్. 1,00,000 కోట్ల శంకులు, 1000 మహాశంకులు, 100 వృందాలు, 1000 మహావృందాలు, 100 పద్మములు, 1000 మహాపద్మములు, 100 కర్వాస్ సముద్రాలు, మహాయుగాస్ మరియు 1,00,00,000 మహాయుగాలు వానర సైన్యం. సముద్రంతో సమానం. రాముడి ఆదేశాల మేరకు రామసేతు కట్టడానికి సముద్రం 2 భాగాలుగా చీల్చుకుందా? రాళ్ళు సముద్రంలో వేస్తే పైకి తేలి రామసేతు నిర్మాణం జరిగిందా? నో, రామసేతు ఇంజనీర్ మార్వలెస్ కన్స్ట్రక్టెడ్ బై వానరసేన విత్ ద హెల్ప్ ఆఫ్ నల. నల ఎవరు? దేవ నిర్మాత, దేవశిల్పి అయిన విశ్వకర్మ కుమారుడు ఈ నలుడు. నలుడి ఆధ్వర్యంలో రామసేతు కట్టడం మొదలైంది. వానరులు కొండలని చీల్చి పెద్ద పెద్ద రాళ్ళని, చెట్లని మెకానిజం పద్ధతిలో తరలించారు. బ్రిడ్జ్ ప్రాపర్ ఇంజనీరింగ్ మెజర్మెంట్స్తో, లేయర్ బై లేయర్ ఫౌండేషన్తో చెట్లు రాళ్ళు పేరుస్తూ తీగలతో కడుతూ ఎన్నో రకాల చెట్లని ఈ నిర్మాణంలో ఉపయోగించారు. అలా వానరులు క్యాలిక్యులేటెడ్గా ఫస్ట్ రోజు 14 యోజనాలు, 2వ రోజు 20 యోజనాలు, 3వ రోజు 21, 4వ రోజు 22, 5వ రోజు 23 యోజనాలతో 10 యోజన విస్తీర్ణం, 100 యోజనమయనం అంటే 130 కిలోమీటర్ల వెడల్పుతో 1300 కిలోమీటర్ల దూరం లంకా నగరానికి నలసేతు కట్టారు. రామసేతు, నలసేతువా? మరి శ్రీలంకనే లంకా నగరం అని, ఇప్పుడున్న బ్రిడ్జే రామసేతు అని అంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకో, మనకి కనిపించేటి అన్నీ నిజమైపోదు, కనిపించలేదు అని అబద్ధమైపోదు. లంకా నగరం లేదని కాదు. రామాయణం మన కన్న తల్లి లాంటిది. నిన్ను ఎప్పుడు ధర్మం వైపే నడిపిస్తుంది. నాకు రామాయణం చెప్తావా? రఘునందన రఘురఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన